మనం భక్తులుగా నిలబడాలంటే మన ఆస్తినంతా అమ్మి కూడా మన దగ్గర ఉన్న ఆస్తిలో కనీసం కొంతైనా విధులకు ఇచ్చి, చెడుతనం చేయకూడదు, మళ్ళీ ఆస్తిని ఒక్కటి ఇచ్చి మనం విచ్చలవిడిగా బ్రతికితే కూడా సరిపోతుంది. చెడుతనమును కూడా అంటే ఈ లోక మాలిన్యాన్ని మనం అంటించుకోకూడదు. యేసుక్రీస్తు వారు కూడా ఎవరు? భక్తుడా, దేవుని కుమారుడా, లేదా క్రైస్తవుడా, లేదా విశ్వాస? ఒకసారి చూద్దాం యేసుక్రీస్తు వారు ఎవరు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన, ఒక నిమిషం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణం నుండి రక్షింపగల వానికి ప్రార్థనను యాచనను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున, భయభక్తులు అంటే భయము భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. యేసుక్రీస్తు వారికి ఏముందంట? భక్తి. దేవుని ఎదుట అంటే యేసుక్రీస్తు వారు ఎంత గొప్పవారు. యేసుక్రీస్తు వారికి మనకి అయితే మనం సమానం ఉంటామా? అంటే ఆయన అంతటి వాడే భయము భక్తి కలిగి ఉన్నాడంట. అంటే భక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరించబడను. ఆ భక్తి కలిగి ఉన్నందునే ఆయన అంగీకరించబడను. మనం కూడా ఏం చేయాలి? మనం కూడా అంగీకరించబడాలి అంటే దేవుని యందు భయం భక్తి కలిగి ఉండాలి. ప్రియులారా,